తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలోళ్ళని మోసం చేసారు. కేసీఆర్ 2000 ఇస్తాడు, 4000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2000 4000 కాదు, ఆ ఉన్న 2000 2 నెలలకు కొట్టిరు. జనవరి నెలకు కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది. ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే, కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా. హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యింది. కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేము తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరత్తున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, అదో కథను మళ్ళా అటెన్కి అతికిచ్చారు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. చేయని మంచిగా నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు. బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఉంటాడు, సృజన్ రెడ్డి అని. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది. అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు. తొందరపడద్దు, మనం కూడా ఎల్తిపడ్డట్టు ఉంటుంది. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మన ధరణి మీద పల్లారాజేశ్వర రెడ్డి మాట్లాడండి, డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి. అందులో ఏమైనా చిన్న తప్పులు ఉంటే సవరించండి, మాకు అభ్యంతరం లేదు. రైతులు రాజు చేసేందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్క తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్టు చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తలేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసాడు? చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది. ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పాడు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా? ఇంత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లో ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15-16 వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట,
నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేదానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు, మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2,500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవాయ అడుగుతారు, మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళల్లో రేపు కడియం శ్రీహరో, కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుపూర్లో కూడా అడుగుతారు, ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా ఏడవైందని అడుగుతారు. రైతులు మొదలవుతుంది, రుణమాఫీ కానోళ్ళు ఏమాయ తమ్మి ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయే కదా రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ అని అడుగుతారు. నేను మీ అందరికీ కోరేది ఒకటి, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు, హెల్త్ పడద్దు కదా, తొందర పడద్దు కదా. తొందర పడితే అవో మీరు ఓరుసుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కూర్చోలే, ఇంకా టికాయించలే, అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళను. 100 రోజుల్లో 600 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమల్లే. అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిరు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లోడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారలేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పుల పాలు చేసినాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం, మీరు మాకు అప్పజెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు? 300 చిల్లర కోట్లుండే. మనం దిగిపోయినాడు 2023లో వీళ్ళకి అప్పజెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే? 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు, మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పజెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా, తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. ఆ పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయటపడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలని 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు. మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేది నేను చెప్పేది. వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి. అదే ఉల్లిగడ్డ కదా ఎట్లయితే ఒక్కొక్క పొర విప్పి మంచిగా నీట్గా చేయొచ్చో అట్లా ఒక్కొక్క విషయం కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రచారం విషయంలో అబద్ధాలు ఎన్నైతే వాళ్ళు ఆడుతున్నారో ఇప్పి చెప్పాలి. శిక్షణా తరగతి ప్రారంభించుకుందాం. మనకు అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చే అక్కడ కూడా లేదు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది. బ్రహ్మాండంగా నడుపుకుందాం. అక్కడే శిక్షణా తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను కొత్త పిల్లలు, కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత
వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలను ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వాడోడు వీడోడు కాయగూరలు ముచ్చట్లు